సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. 2047 కల్లా అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు నిండే కల్లా భారతదేశం అధిక ఆదాయం వచ్చే దేశంగా మారాలి అంటే ఈ సంవత్సరం నుంచి ఇండియా వార్షికంగా 8% గ్రో అవ్వాలి, 8% వృద్ధి రేటు చూపించాలి. వరల్డ్ బ్యాంక్ ఈ దిశగా ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ అని చెప్పి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఈ రోజున. దీని ప్రకారం ఇంతకుముందు ఏదైతే 2023-24 ఆర్థిక సంవత్సరానికి 6.3% గ్రోత్ ఉంటుంది అని చెప్పింది, అదే కంటిన్యూ చేస్తుంది ఆ రిపోర్ట్లో కూడా. ఈ సంవత్సరం అంటే ఇండియా 6.3% గ్రో అవుతుందంట. ఇండియా హై ఇన్కమ్ కంట్రీ అవ్వాలంటే మాత్రం 8% గ్రో అవ్వాలంట. ఎప్పటికల్లా 2047 కల్లా హై ఇన్కమ్ కంట్రీ అవ్వాలంటే ఇప్పటి నుంచి సంవత్సరానికి 8% గ్రో అవుతూ ఉండాలన్నమాట. సో దీనికి ఒక రూట్ ఉందంట, ఒక ఎక్సెప్షన్ ఉంది, మినహాయింపు ఉంది. ఇండియా గ్రో అవ్వచ్చు, దానికి ప్రత్యేకంగా ఒకటి జరిగితే కనుక అవుతుంది. అదే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అభివృద్ధి చెందిన దేశాల్లో, బాగా డబ్బులున్న దేశాల్లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 50% ఉంది. కానీ భారతదేశంలో 25% కన్నా తక్కువే ఉంది. ఒకవేళ కనుక ఇండియా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెంచుకోగలిగితే కనుక ఇండియా కూడా ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుందంట. అసలు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి అంటే జనాభాలో ఎంతమంది పనిచేస్తున్నారు, ముఖ్యంగా ఎంతమంది ఆర్థికంగా యాక్టివ్గా ఉన్నారు. 15 నుంచి 64 సంవత్సరాలు, 15 to 64 అనమాట. 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసున్న జనాభా ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది. సో మహిళల జనాభాలో 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంతమంది ఆర్థికంగా యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది లేబర్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. భారతదేశంలో అది చాలా తక్కువైపోతుంది, డిక్లైన్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే అర్బన్ ఏరియాస్లో ఇంకా తగ్గుతుందన్నమాట. సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెంచగలిగితే ఇండియా ఇంకా వృద్ధి రేటు బాగా సాధించగలుగుతుందని వరల్డ్ బ్యాంక్ అభిప్రాయపడింది ఈరోజు ఇచ్చిన రిపోర్ట్లో. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఈ సంవత్సరం ఇన్ఫ్లేషన్ కూడా భారతదేశంలో బాగా పెరుగుతుందని చెప్పిందనమాట. ముఖ్యంగా 5.9% ఇన్ఫ్లేషన్ భారతదేశానికి మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం ఉంటుందని చెప్తుంది. ముఖ్యంగా వర్షాలు సరిగ్గా పడకపోవటం, రేట్లు బాగా పెరగటము, ఎల్నినో ఎఫెక్టు, తర్వాత గ్లోబల్ సప్లై చైన్లో డిస్రప్షన్స్, వీటన్నిటి వల్ల భారతదేశంలో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుందని చెప్పింది. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్, మన ఫిస్కల్ డెఫిసిట్ మాత్రం 5.9% గవర్నమెంట్ ఏదైతే టార్గెట్ చేసిందో ఇయర్కి ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. దానికి ప్రధానమైన కారణము రెవెన్యూ బాగా కలెక్ట్ అవుతుంది, ముఖ్యంగా జిఎస్టీ కూడా కలెక్షన్స్ బాగానే ఉన్నాయని చెప్తుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే కనుక ఆర్థికంగా చాలా దేశాలు కొంచెం ఎదురుగాలి తగులుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా హై ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లు బాగా పెరిగిపోయాయి. అండ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధము, జియోపొలిటికల్ టెన్షన్స్, తర్వాత గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా అనేక వస్తువులకు డిమాండ్ తగ్గటం, ఇవన్నీ కూడా ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం తన యొక్క సత్తా చాటుతోంది ఆర్థిక వ్యవస్థగా, మంచి ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి అని చెప్పి. అయితే అర్బన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా కొంత పెరుగుతుంది, కానీ ఇంకా పెరగాలి. పట్టణాల్లో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరుగుతుంది, ఇంకా పెరగాలన్నమాట. దీంతోపాటు భారతదేశంలో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా అంత నాణ్యమైన ఉద్యోగాలు చేయట్లేదు. క్వాలిటేటివ్ జాబ్స్ ఎక్కువగా అబ్బాయిలకి వెళ్తున్నాయి అనమాట. శాలరీడ్ రెగ్యులర్గా శాలరీస్, పెన్షన్స్, ఇన్సూరెన్స్ ఉన్న ఉద్యోగాల్లో అమ్మాయిలకు రావట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువ మంది అగ్రికల్చర్లో ఉంటున్నారనమాట. దీన్నే ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటాం. వ్యవసాయాన్ని మగవాళ్ళు వీడి వాళ్ళు వేరే వేరే రంగాల్లోకి వెళ్ళి కృషి చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ స్త్రీలు మాత్రం వ్యవసాయ రంగంలో ఉండిపోతున్నారనమాట. సో ఇవన్నీ కూడా దీంతోపాటు చాలా చోట్ల చూస్తే కనుక పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. హిల్లీ రాష్ట్రాల్లో కానీ చిన్న చిన్న రాష్ట్రాల్లో కానీ మనం చూస్తే కనుక ముఖ్యంగా హిల్లీ స్టేట్స్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్, ఇక్కడ హయ్యర్ ఫీమేల్ పార్టిసిపేషన్ రేటు బాగానే ఉంది. అయితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది ఇంకా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా పెరగాలన్నమాట. మహిళా విద్య, ముఖ్యంగా ఉన్నత విద్యలో బాగా మెరుగు కనిపిస్తోంది. కానీ ఉన్నత విద్య చదివిన మహిళలందరూ కూడా లేబర్ ఫోర్స్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయట్లేదు. ఇదే ప్రధానమైన ఇష్యూగా కనిపిస్తుంది భారతదేశంలో. సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.